అందరికీ నమస్కారం. తెలుగింటి ఆడబిడ్డ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం తయారు చేసుకునేది క్యాలీఫ్లవర్ పకోడీ. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో 2 టీ స్పూన్లు వరిపిండి వేసుకోవాలి. 3 టీ స్పూన్లు కార్న్‌ఫ్లవర్ వేసుకోవాలి. ఒక 4 టీ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. రుచికి సరిపడ్డంత ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలాగ మొత్తం కలిపేసుకోవాలి. చూసారు కదా, మొత్తం కలిపేసుకున్నాం కదా. క్యాలీఫ్లవరు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఉంచుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసుకుని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ పొడిలో ఇవి వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం. క్యాలీఫ్లవర్కి ఆ పొడి మొత్తం పట్టేలా కలిపేసుకోవాలి. చూసారు కదా, మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుని కలుపుకోవాలి. మరీ ఎక్కువ పోసుకోకూడదు, తక్కువ పోసుకుని కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకోవాలి. ముక్కలన్నిటికి బాగా పట్టేసింది మనకి క్యాలీఫ్లవర్కి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసేసుకుందాం. ఇలా ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ వీటెక్కేంత వరకు హైలో ఉంచుకోవాలి. ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ ఫ్రై చేసేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మరీ హైలో కాదు, మరీ సిమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం. కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం తీసేసుకుందాం. చూసారు కదా, క్యాలీఫ్లవర్ పకోడీ తయారీ విధానం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.